చిన్న చాప పూజ చెయ్యాలా స్టార్ట్ అయిపోయిందా. 2024 ఈజ్ వెరీ వియర్డ్ సంవత్సరం. 2024 ఈజ్ జస్ట్ 2020 వితౌట్ కరోనా బట్ విత్ కోటాల. సరే, ఇంకా స్టార్ట్ చేసే ముందు ఇంకోసారి చెప్తా, ఇది రివ్యూ కాదు, డిస్కషన్. వెన్, వై, హూ, హౌ అని మాట్లాడుకుంటాం అంతే. సినిమా రిలీజ్ అయిన 3 days అయిపోయింది కాబట్టి అందరూ సినిమా చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. ఇఫ్ నో, దాని ఈ వీడియో ఇక్కడ ఆపేయండి, స్పాయిలర్ అలర్ట్. సో ఖచ్చితంగా సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ధైర్యం రావాలంటే దేవర కథ వినాలా, దరిద్రం తెలియాలంటే నా కథ చూడాలా. మూవీ చుట్టుపక్కన లేకపోవడంతో అర్లీ మార్నింగ్ 50 kilometers ట్రావెల్ చేసుకుంటూ ఫ్యాన్స్ షో అటెండ్ అయ్యా. ఇది ఇంత సింపుల్గా చెప్పేశాను, కానీ చాలా కష్టపడ్డాను ఈ టికెట్స్ కోసం. అదొక విలేజ్లో నా చాలా పాత థియేటర్, ఓల్డర్ దాన్ మై గ్రామ ఇట్ సీమ్స్. ఫస్ట్ టైం పవర్ కట్ అయింది, ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అనుకున్నా. సెకండ్ టైం మళ్ళీ పవర్ కట్ అయింది, కానీ ఈసారి ఇంపార్టెంట్ సీన్ చుట్టమల్లే సాంగ్ స్టార్టింగ్లోనే కట్ అయిపోయింది అండ్ మూవీ పాజ్ అయిపోయింది. So power gone. So ఓకే, ఇంకా తప్పదు అని పేషెన్స్ కు కూర్చొని ఉన్నా. అండ్ దాన్ యు నో వాట్ హ్యాపెండ్, చూడండి. and you know what the fact is? The whole theater is turned off now. No camera, no projector, no nothing. Complete darkness. And I'm tired, man. And I'm very tired. And I don't like it. Oh, what the fuck? Hello? Hello? ఇంతకు మించింది ఏముంది? షార్ట్ చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా. Hello? స్పీకర్స్ బాలేవు, రూఫ్ టాప్ లో హోల్స్, థియేటర్ లో వీర్డ్ స్మెల్, వీటితో పాటు సినిమా ఇలా ఉండడం, లిటరలీ మూవీ ఎక్స్పీరియన్స్ తోని నేనైతే డిసప్పాయింటెడ్. అండ్ డిసప్పాయింట్ అంటే నాకు సినిమా నచ్చలేదని కాదు, రైటింగ్ పరంగా మాత్రమే నేను డిసప్పాయింట్ అయ్యాను. అండ్ దాని గురించి మాట్లాడుకుందాం ఇదే వీడియోలో, ఎండ్ వరకు చూడండి. అండ్ నేను చూసిన ఫస్ట్ షో చక్కగా లేకపోవడంతో ఇంటికొచ్చి ఇంకో షో వెతికి మళ్ళీ సినిమా చూసి చేస్తున్న డిస్కషన్ ఇదే. యాజ్ యూజువల్, లెట్స్ టాక్ అబౌట్ నాకు నచ్చిన విషయాలు. ఫస్ట్ థింగ్, నా లైఫ్లో నేను ఇంత క్రూరంగా మోసపోలేదు. ఫుల్ ఎనర్జీతో వెళ్ళి కూర్చున్నానా, యువసుధ ఆర్ట్స్ వాళ్ళు చేసిన మోసం లిటరలీ బాహుబలి రేంజ్ మోసం. అదే ఆ లిక్విడ్ మెటల్ లా స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత యువసుధ ఆర్ట్స్ అని వస్తుంది, కానీ ఎవడైనా సినిమా బీజియం ఉంచుకుంటాడా? అండ్ అది కూడా ఏ బీజియం? సినిమా ముందు వైరల్ అయిన బీజియం అనే బీజియం. వెన్నుపోటీది నాకు షేప్ అయిపోయింది. ఎందుకంటే నా వెనక ఒక అంకల్ కూర్చొని ఉన్నాడు, ఎవడు మీడు అని చూస్తున్నాడు. ఎందుకంటే అది విలేజ్ ఏరియా, నేను వచ్చింది నా అవతారం ఉండే కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇలా బీజం వచ్చిన వెంటనే లైక్ ఫుల్ జోష్తో కిర్చిపెట్టాను. కానీ తీరా చూస్తే అది యువసుధ ఆర్ట్స్ లోగో అంతే. సో షేప్ అయిపోయి ఫస్ట్ చూసుకున్నా, ఓకే ఎవడు చూడట్లేదు కదా అని. కానీ వెనక చూస్తే అంకల్ నన్నే చూస్తున్నాడు. పారిపోదాం అనుకున్న థియేటర్ నుంచి లేచి, కానీ దేవరా, ఎస్ దేవరా కోసం. ఈ పర్టికులర్ యువసుధ ఆర్ట్స్ లోగో మోసం నాకైతే గుర్తుంటుంది. మీకు ఇలాంటి సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగిందా? జరిగితే చెప్పండి కమెంట్ సెక్షన్లో. తర్వాత ఎత్తిని ఎత్తుక్కుంటే ఎక్కడో వెళ్ళిపోతాడు తిట్ల, అదే ఆ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. అలా వెతుక్కుంటూ రెడ్ సీ మొత్తం తిరిగిన తర్వాత సింగప్ప క్యారెక్టర్కి ఈడు దొరికిపోతాడు. లిటరలీ ఈడితో పాటు మేమందరం దొరికిపోతాం. అండ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఈజ్ నెరేటర్. ఈ సినిమా మొత్తం రెట్రోస్పెక్టివ్ నెరేటివ్ ఆర్ ఫ్లాష్ బ్యాక్ నెరేటివ్ స్ట్రక్చర్లోనే ఉంటుంది. గతంలో జరిగిన కథల్ని కథలుగా చెప్పే కథ. ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ సిరీస్, బాహుబలి అండ్ డ్రాయింగ్ చేసే డ్రాయర్ కథ, అదే టైటానిక్ కథ, ఇలా మెనీ మోర్. నెరేటర్ అయిన ప్రకాష్ రాజ్ గారి బియర్డ్ విగ్ ఫేక్ గా అనిపించిన వాయిస్, డైలాగ్స్, నెరేషన్ వాస్ వెరీ గుడ్ అండ్ ఐమ్ ఇంప్రెస్డ్. ఐ థింక్ ఈ కథ మొత్తం ఒక 3-4 అవర్స్లో జరిగిపోయే కథని, అంటే ప్రెజెంట్ టైం లైన్ ప్రకారం క్యాల్కులేట్ చేసుకుంటే, పాస్ట్ స్టోరీ లేదంటే. బట్ అజయ్ క్యారెక్టర్ వచ్చింది ఎత్తి కోసం, దేవరత్తే ఓకే దేవరా స్టోరీ తెలుసుకుంటాడు. దట్స్ గుడ్. అండ్ స్టార్టింగ్లోనే ఆ యానిమేషన్, ఆ వరల్డ్ బిల్డింగ్, వాళ్ళు ఎందుకున్నారు, ఎలా ఉన్నారు అని అట్లీస్ట్ ఈసారి లాజికల్గా రాసుకున్నారు, విచ్ ఈస్ అగైన్ వెరీ గుడ్. అండ్ ఈ సినిమాలో 2 సార్లు, ఫస్ట్ హాఫ్లోనే 2 సార్లు రైట్ హ్యాండ్తో కత్తిని విసిరి బౌన్స్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది కత్తి. అండ్ దట్స్ సంథింగ్ లైక్ ఐ హ్యావ్ నెవర్ సీన్ షిట్. అండ్ ఇట్స్ weird at the same time. Yeah, I like it. Kind of బాగుంది కదా చూడడానికి. ఓకే, దట్స్ గుడ్, ఇట్ లుక్స్ గుడ్. అండ్ నేను ఎలా అంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ గిమిక్స్ అన్నమాట. అంటే ఫైట్ కొరియోగ్రఫీ అయితే ఉంటుంది, కానీ దీని మధ్యలో ఒక చిన్న గిమిక్స్, లైక్ అప్పుడు గుర్తుందా బాహుబలిలో ఆ కత్తి క్యాప్ విసరడం, ఇలాంటి గిమిక్స్ అవి ఇష్టం. అండ్ దెన్
ఆయుధ పూజ సాంగ్. ఆ సాంగ్ కొరియోగ్రఫీ నాకు #1 ప్రియారిటీ ఈ మొత్తం సినిమాలో. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గణేష్ మాస్టర్స్ కొరియోగ్రఫీ. మల్హరి అండ్ ఖలీబలి అయితే లూప్ మోడ్ అప్పుడు. అండ్ నేను ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ ఖచ్చితంగా గణేష్ ఆచార్య గారికి వెళ్ళబోతుంది ఈసారి. ఆ గ్రేస్, ఆ స్టెప్స్, ఆ వైబ్ ఇంకా ఇక్కడే ఉన్నాయి, నా కళ్ళ ముందే ఉన్నాయి. దిస్ సాంగ్ డిజర్వ్స్ అన్లిమిటెడ్ ఎడిట్స్. This song is chef's kiss. Every beat feels like poetry in motion. And every note in this song is heartbeat that pulls you deeper into the soul of Devara. And this is where cinema becomes pure art for me. And I really loved Ayudha Puja song. అండ్ దేవరా ట్రామా మొదలవుతుంది కదా, లైక్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ లాంటిది. దానికి ముందు ఒక క్యారెక్టర్ చనిపోతాడు. ఆ స్టూడెంట్ లాంటి బస్సులో చనిపోతాడు కదా, ఆ క్యారెక్టర్కి అంత కనెక్ట్ చేస్తే ఏమన్నా బట్ అనుకుంటాం. బట్ ద థింగ్ ఈజ్, మన తెలుగు సినిమాల సాంప్రదాయం ప్రకారం మా తెలుగు హీరో ఎవరైనా ఏడిస్తే అది పీక్ ఎమోషనల్ మూమెంట్ హోల్ సినిమాలో. అలా వాడుకుంటూ వచ్చేసాం ఇప్పటి వరకు. కానీ ఇక్కడ అది కాళ్ళు చూసి మాట్లాడుతున్నానని చెప్తాడు కదా, ఇక్కడ హైలైట్ చేయలేదు. అండ్ ఆ ఎమోషన్ కూడా గుర్తుండదు, మర్చిపోతాం. అండ్ అది దేవరా కెనాన్ ఈవెంట్. తను నార్మల్ దేవరా నుంచి ఆల్ఫా వుల్ఫ్ దేవరాగా మారే కెనాన్ ఈవెంట్. అందుకని ఆఫ్టర్ ఎఫెక్టే మాకు గుర్తుంటది, బిఫోర్ దట్ ఏం గుర్తుంటది. అండ్ ఇది నా జస్ట్ పర్సనల్ ఒపీనియన్, యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్. ఆ పీక్ క్లిఫ్ దగ్గర ఒక కాన్వర్సేషన్ మినివరా అండ్ దేవరా మధ్య ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. అది కేవలం సినిమాలో సీన్ లానే కాకుండా ఐ ఫెల్ట్ లైక్ అ రియల్ లైఫ్ రెఫరెన్స్ లాంటిది. ఏదైనా మీకు కూడా అనిపించింది, నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా? ఆ కాన్వర్సేషన్ విని ఉంటే, అది మీకు గుర్తుంటే మీకు అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. అండ్ దెన్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ చుట్టమల్లే యాజ్ యూజువల్ నాకైతే నచ్చింది. కానీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఆ పాటలో వరా ఒక్కసారి అని అంటాడు. And then Thangam character, she looks good and beautiful, but at what cost? She is just I'm a beach, I'm a boss, I'm a beach and a boss, I'm a shine like gloss లాంటి క్యారెక్టర్ అంతే. సో టిల్డెడ్ సోటాలా కువా గారి సినిమాలో చారుశీల, అది శృతి హాసన్ చారుశీల క్యారెక్టరే టాప్ 1లో ఉంటుంది నాకు. అలానే సినిమా మొత్తంలో CJ మీట్గా అనిపించిన ఆ షార్క్ సీన్ లిటరలీ ఆసమ్. అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సినిమాలో చాలా చోట్ల VFX చాలా బాగుంది. అలానే ఇదే క్లైమాక్స్ లో డి కత్తి FPPలో ఒక షాట్ ఉంటుంది, లైక్ దిస్ ట్రాకింగ్ షాట్ లాంటిది. అది కూడా చాలా యూనిక్ గా చాలా బాగుంది. అండ్ గుడ్ ఎండ్స్ హియర్. దేవరా కుడ్ హ్యావ్ బీన్ డన్ ఇన్ 1 part ఓన్లీ. టైట్ గా మస్తు ఉండేది. ఇంపార్టెంట్ సీన్స్ ని కట్ చేసి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ లో ఫిల్లర్స్ ని యాడ్ చేసినట్టు ఉంటది ఈ సినిమాలో. కొర్రి గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ సినిమాలో 2 క్లైమాక్స్ లో 2 ఇంటర్వల్ ఉన్నాయి, అందుకని 2 పార్ట్లు తీసామని. ఐ థింక్ ఆ ఒక్క ఇంటర్వల్ దేవరా వెళ్ళిపోవడం, 2వ ఇంటర్వల్ దేవరా వెళ్ళిపోయాడు అని తెలుసుకోవడం, ఇంకా 2 ఉంటే అది పార్ట్ కోసం వెయిట్ చేయాలి. కానీ దిస్ మూవీ ఈస్ బ్యాడ్ ఇన్ రైటింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. ఇలాంటి రైటింగ్ తో ఈ రేంజ్ ఎగ్జిక్యూషన్, హ్యాట్స్ ఆఫ్ కొరటాల గారికి. ఇంత వీక్ రైటింగ్ తో ఈ రేంజ్ సినిమా తీయడం చాలా కష్టం. అది అర్థం కావట్లేదు మీకు ఎవరికి. అందుకనే చెప్తున్నా, దిస్ మూవీ ఇట్ సెల్ఫ్ ఈస్ బ్యాడ్ ఇన్ రైటింగ్ స్టేజ్. అలానే నాకు చాలా ప్రాబ్లమాటిక్ గా అనిపించింది ఎమోషన్స్ ఇన్ దేవరా మూవీ. చాలా సడన్ షిఫ్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్లైమాక్స్ లో వరా వాళ్ళ జనని ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటుంది వరా గురించి, అండ్ సడన్ గా బ్లేమ్ చేయడం, యాంగర్ ఎమోషన్స్ స్టార్ట్ అయిపోతాయి, విచ్ ఇస్ వెరీ అన్కంఫర్టబుల్ ఫర్ మీ. ఇదొక్కటే కాదు, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆడియన్స్ కి స్పేస్ ఇవ్వలేదు, ఫట్ అనే ఎమోషన్స్ అన్ని చేంజ్ అవుతూనే ఉన్నాయి సినిమా మొత్తంలో. ఈవెన్ ఫేమస్ రామ్ హ్యావ్ సమ్ బెటర్ ఎమోషనల్ మేనేజ్మెంట్ సిస్టమ్ దెన్ కోటాల్ శివ గారు ఇన్ దిస్ మూవీ. టోనల్ ఇన్కన్సిస్టెన్సీ హై రేంజ్ లో ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఐఎమ్ నాట్ గోనా పుట్ ఫుల్ బ్లేమ్ ఆన్ రాజమౌళి కర్స్, బికాస్ రాజమౌళి మూవీస్ తర్వాత వచ్చిన అన్ని సినిమాల కన్నా హైయెస్ట్ కలెక్షన్, వన్ డే హైయెస్ట్ కలెక్షన్ చేసింది దేవరా. ఫినాన్షియలీ సాహోయంతో దేవరా కూడా అంతే. కాకపోతే స్టోరీనే, రైటింగ్ లోనే ఇది కోటాల శివ గారి ప్యాటర్న్ అయితే అస్సలు కాదు. కాకపోతే కొత్తగా ఏదో ట్రై చేశారు. అండ్ నేను డైరెక్టర్స్ కొత్తగా ఎప్పుడు ట్రై చేసినా నేను అప్రిషియేట్ చేస్తా. కొత్తదనం ఉండాలి, రావాలి. కాకపోతే దిస్ మూవీ ట్రైడ్ టు బి సమ్వన్ ఎల్స్, స్టార్టెడ్ యాజ్ KGF, ఎండెడ్ యాజ్ బాహుబలి Part 1. అండ్ మై సజెషన్ ఫర్ కోటాల్ శివ గారు, సార్ యూ నీడ్ సమ్ కలర్స్. మీ సినిమాలు కలర్ఫుల్గా ఉన్నప్పుడు లైఫ్ ఎంతో బాగుండేది. ఇప్పుడు లైఫ్ ఏవో జిందగీ అయిపోయింది. కొంచెం చూసుకోండి. మీ సినిమాలో కలర్స్ ఉంటే మా లైఫ్ కూడా బాగానే ఉంటుంది. ఇఫ్ ఇట్ సౌండ్స్ వియర్, ఐఎమ్ సారీ ఇన్ అడ్వాన్స్, బట్ ఐ మిస్ యువర్ కలర్స్. అండ్ ఈ సినిమా రైటింగ్ స్టేజ్ అనే ప్రాబ్లం ఉంది అని అన్నాను కదా. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. వరా ఫస్ట్ టైం భైరా దగ్గరికి వెళ్ళినప్పుడు భైరా స్క్వాడ్ నీటి లోపల ఉంటారు, అదే ఏదో చేస్తుంటారు నీటి లోపల. బయటకు వచ్చిన వెంటనే నీటిలో ఉన్నోడే ఒకడు 9 నిమిషాల లోపలే ఉన్నామంటాడు. అండ్ దట్స్ మై ప్రాబ్లం. వాళ్ళే నీటి లోపల కౌంట్ చేసుకుని వాళ్ళే వచ్చి చెప్పడం ఏంటి?
నో, భైరాతో పాటు ఇక్కడ ల్యాండ్ మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా స్టాప్ వాచ్లా ఒకటి ఏదో పెట్టుకొని చెప్పుండొచ్చు కదా, ఇంకొంచెం అడ్వాన్స్గా ఉన్నారు మన వాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు. నీటి లోపల వాళ్ళే వెళ్ళడం, బయట వాళ్ళే రావడం, వచ్చిన వెంటనే 9 నిమిషాలని వాళ్ళే చెప్పేయడం. నో బ్రో, ఇలాంటి మైనర్ ఇష్యూస్ ఉన్నాయి చాలానే. ఓటీటీలు రాని చెప్తా. మొన్న సైఫ్ అలీ ఖాన్ గారు షూటింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చేయికి ఇంజురీ అయింది అన్నారు. అండ్ ఈ సినిమాలో వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ ప్రాపర్ జస్టిఫికేషన్ సినిమాలో భైరా హ్యాండ్ బ్యాండేజ్ వేసుకొని ఉండటం చూస్తాం. అండ్ ఇది కోఇన్సిడెన్సా, కన్వీనియన్సా తెలదు. అఫ్ కోర్స్ అక్కడ ఒక క్యారెక్టర్ వచ్చి చెప్తాడు దేవరా నాది నేనే చంపాలని, బట్ నో, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ దేర్. అండ్ ఇప్పుడు క్లైమాక్స్ గురించి చెప్పే ముందు నేను మొన్న దేవరా రిలీజ్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే ఇప్పుడు చూడండి. అండ్ నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ స్టార్టింగ్లోనే చెప్పాను స్పాయిలర్స్ ఉంటాయని, కానీ ఇప్పుడు ఇంకోసారి చెప్తున్నా స్పాయిలర్స్ ఇది అని చెప్పేసాను. చూడండి, ఇక్కడ ఈ ఫ్రేమ్లో చూడండి, ఈ ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, ఆ తర్వాత ఈ ఫ్రేమ్లో ఇక్కడ ఒక పూల చొక్కని చూడొచ్చు. పూల చొక్క అంటే ఈ పూల చొక్క. అలానే ఇక్కడ ఈ ఫ్రేమ్లో చూస్తే ఈజీగా తెలిసిపోతుంది అలా నరికేది ప్యాంట్ షర్ట్ వేసుకున్న అతనని. సో ప్రీవియస్ గా వచ్చిన టీజర్స్ ట్రైలర్స్ చూసి మేమందరం ఏమనుకున్నాం, క్లైమాక్స్ లో దేవరా వర్సెస్ భైరా ఫైట్ ఉంటుంది అనేది మేమైతే అనుకున్నాం. కానీ ఈ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత, ఈ రిలీజ్ ట్రైలర్ లో ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అర్థమవుతుందంటే ఇక్కడ ఉన్నది దేవర కాదు. మీరు నంబర్ నాకు తెలుసు, కానీ నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ చేతికి ఉంటుంది. దేవరా వేసుకోడు దాన్ని. ఆ పేర్లు నాకు గుర్తురావట్లేదు, బట్ అది దేవరా స్టైల్ కాదు, వరదా స్టైల్. అండ్ తర్వాత బీచ్ దగ్గర దేవరాతో పాటు ఈ పిల్లాన్ని చూస్తాం. అండ్ తనే వర అనుకుంటా. అండ్ ఇక్కడ బోట్ మీద చాలా మంది పడి ఉంటారు. ఇది ఓకే, కానీ ఇక్కడ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఒక రోప్ ని చూడొచ్చు ఎవరో లాగుతున్నట్టు. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే నేను ఒక థియరీ చెప్తా, ఇది 100% ఫేక్. సోది మీరు స్కిప్ చేసేయండి, ఇది యూజ్లెస్. కానీ నేను చెప్తా ఏం జరగొచ్చు అంటే మేబీ క్లైమాక్స్ లో భైరా వాళ్ళు దేవరాన్ని చంపనీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వెనకే నీటి లోపల నుంచి వరా వెళ్ళి వాళ్ళని చంపేసే సీనే ఇది అయ్యి ఉండొచ్చు. అండ్ చంపేసిన తర్వాత లాక్కొచ్చేది ఇలా అనుకుంటా. అండ్ దీంతో పాటు ఇక్కడున్నది దేవర కాదు, వర అనుకుంటా. తిరిగి సో అంతే. దేవరా రిలీజ్ ట్రైలర్ లో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఇంత చెప్పిన ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. క్లైమాక్స్ లోనే దీనికి ముందు ఆర్ దీనికి తర్వాత దేవరా వర్సెస్ వరా ఫైట్ చూపించచ్చు. లైక్ ఎవరైనా ఇంకొన్ని పొడి చేసినట్టు, అది ఊరు మొత్తం చూస్తున్నట్టు, ఇలాంటి సడన్ షాక్ ఇస్తేనే గుర్తుంటుంది. పార్ట్ 2 కోసం ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. సో ఎస్, ఈ సినిమాలో నాకు ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉందంటే అది క్లైమాక్స్ లోనే. దట్స్ నాట్ అ ప్రాపర్ వే టు ఎండ్ ద మూవీ. ఐ నో ఆడియన్స్ పుల్స్, ఐ నో హౌ టు ప్లే ఐపీఎల్ విత్ దెమ్ అనే రేంజ్ లో రాసింది అనుకుంటాను. బట్ నో, షాక్స్ ఇలా ఉండకూడదు యాక్చువల్లీ. ఇది అయితే షాక్ కదా, ఇది అన్నోయింగ్ యాక్చువల్లీ. అంత మంచిగా సముద్రంలో యాక్షన్ సీన్స్ చూపించిన తర్వాత, బోట్ లాక్కొని ల్యాండ్ మీద వచ్చిన తర్వాత what the fuck was that? నేను అనుకున్నా ఇది రియల్ గా జరుగుతుందా ఇప్పుడు అని. ఆ ఎమోషన్ షాకింగ్ అయితే కాదు. అండ్ వి ఆల్ నో ద ఫ్యాక్ట్, బ్రతికే ఉంటారు. బ్రతకలేదంటే సైఫ్ అలీ ఖాన్ ని ఎవరు చంపుతారు, యతి పరిస్థితి ఏంటి, అండ్ ఆ సముద్రాల్లో ఉన్న శవాలేంటి. పార్ట్ 2 కైతే బ్రతికే ఉంటారు. బట్ ఇలా చూపించడం ఎందుకు, మొత్తం ఫేక్ అవుతుంది కదా ఎమోషన్. అండ్ ఇవి బ్యాడ్ థింగ్స్ ఈ సినిమాలో. గుడ్ అయింది, బ్యాడ్ అయింది. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ బ్యూటీ. సినిమా రిజల్ట్ పక్కనెడితే దేవరా క్యారెక్టర్ హీ స్టిల్ హోల్డ్స్ ప్రైమల్ ఔరా. తారక్ పర్ఫార్మెన్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్, ఐ సరెండర్ టు దేవరా. అండ్ సినిమాలో పీక్ బీజిఎం మూమెంట్ ఒకటి వస్తుంది, అనిరుద్ వోకల్స్ తో. ఆ బీజిఎం ఆర్గాజమ్ టు ది ఇయర్స్, టాప్ క్లాస్. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అండ్ అనిరుద్ బీజిఎం ఈసారి కొరటాల గారిని కాపాడేశాయి. అండ్ యాజ్ ఐ టోల్డ్ అర్లియర్, దిస్ మూవీ ఈస్ బ్యాడ్ ఇన్ రైటింగ్ స్టేజ్ అండ్ ఎగ్జిక్యూషన్ లో కొంచెం బాగానే ఉంది. అండ్ అదే నాకు కన్ఫ్యూజింగ్ గా, చాలా వియర్డ్ గా ఉంది నాకైతే. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది నా కన్ఫ్యూజన్. సో ఇక్కడ ఇంకా ఏం చేసి ఉండొచ్చు బెటర్ కోసం అంటే ఇంకో 10 minutes ఎక్స్ట్రా యాడ్ చేసి ఉండొచ్చు. పార్ట్ 2కి హైప్ బిల్డ్ చేసేలా, లైక్ అజయ్ క్యారెక్టర్ క్వశ్చన్ చేసేలా చేసుంటే అక్కడ ఆన్ ద స్పాట్ ఇంట్రెస్ట్ వచ్చేది. ఇక్కడ బయట వచ్చి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదేమో కదా. కానీ కొన్ని పాయింట్స్ నేనే చెప్తా, వినండి. స్టార్టింగ్ లో వచ్చే పోలీస్ ఆఫీసర్ ఫేస్ మీద స్కార్, లెగ్ ఇంజరీ. మురుగా లేదు అంటాడు, ఏమయ్యాడు, ఎక్కడ వెళ్ళిపోయాడు. భైరా అండ్ టీమ్ సినిమా స్టార్టింగ్ లో లిటరలీ భయపడుతుంటాడు, వదిలేసా ఇంకా వెళ్ళమని సీల్ వేసి మరీ చెప్పేస్తారు. అండ్ స్టార్టింగ్ లోనే యతి 2 months అక్కడ వెళ్ళాడు, ఇప్పుడు కనపడట్లేదా అని చెప్తారు. నీళ్లలో ఉన్న ఆ శవాలు ఎవరివి, యతినా ఆర్ ఇంకెవరు, వాళ్ళని చంపింది ఎవరు, అండ్ యతి అనే క్యారెక్టర్ ఎవరు, ఇస్ దట్ అ బాబీ డెయోల్ క్యారెక్టర్, అసలు ఈ సినిమా మొత్తానికి మెయిన్ విలన్ ఎవరు. నాకు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అండ్ శ్రీకాంత్ క్యారెక్టర్ మీద తెగ డౌట్ ఉంది. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ లో వరా అయితే దేవరాని పొడవలేదు, ఇంకెవరో పొడి చేశారు. ఆ కత్తిని తీస్తుండగా మనకి చూపిస్తారు. అలా చేసింది ఎవరు, ఎవరా కట్టప్ప.
ఇన్ని క్వశ్చన్స్కి సమాధానాలన్నీ పార్ట్ 2లోనే. అండ్ యు నో వాట్ ద క్రీపియస్ట్ థింగ్, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ పార్ట్ 2. ఐఎమ్ సారీ బట్ ఎస్, ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ ఇప్పుడు నేను కోరటాల సైడ్ నుంచి దేవరా యూనివర్స్లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలనేది నాకు అర్థమైంది కదా. నేను అదే ఎక్స్పెక్టేషన్లో ఉంటాను. ఇఫ్ ఇట్స్ అ క్రీన్ ఐల్ వాచ్ ఇట్, ఇఫ్ ఇట్స్ బ్యాడ్ మూవీ ఐల్ వాచ్ ఇట్. బికాస్ ఈ క్వశ్చన్స్ నన్ను ఎక్సైట్ చేస్తున్నాయంటే సమ్వేర్ కోటాలా డిడ్ హిస్ జాబ్ రైట్. అండ్ దట్స్ వై ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ పార్ట్ 2. పార్ట్ 1 క్లైమాక్స్ చూసిన తర్వాత పార్ట్ 2 కోసం ఈ హ్యాష్ ట్యాగ్ని వాడుకోవచ్చు, #WKD. అండ్ ఇమాజిన్ పార్ట్ 2 స్టార్టింగ్లో నేను వచ్చింది యతి కోసం, యతి ఎక్కడరా నా బట్ట అని అజయ్ క్యారెక్టర్ అడిగితే సంగప్ప క్యారెక్టర్ లైక్ యతినా ఆడెవడు అంటే ఓ గాష్, ఓ నో, ఐఎమ్ టూ ఫనీ. సో అంతే, ఇదే దేవర డిస్కషన్. చాలా డీటెయిల్స్ ఉన్నాయి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఓటీటీలో వచ్చిన తర్వాత చూసుకుందాం. కానీ మీకు ఈ సినిమా ఎలా అనిపించింది, మీకు ఈ సినిమాలో ఏది నచ్చింది, ఏది నచ్చలేదు, మీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ వీడియోలో చేసిన డిస్కషన్ ఎలా ఉంది, అది ఈ వీడియో కన్నా చాలా ఇంపార్టెంట్. సో మిస్ చేయకుండా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీరు లైక్ చేసే ఉంటారు. కానీ బస్లో మీ పక్కన కూర్చున్నవాడు లైక్ చేశాడా? మీరు తింటున్నప్పుడు మీ పక్క డెస్క్లో కూర్చున్నవాడు లైక్ చేశాడా? మీరు పని చేస్తున్నప్పుడు మీ ఫ్రంట్లో కూర్చున్నవాడు లైక్ చేశాడా? అతని ఫోన్ లాక్కొని లైక్ చేసి ఫోన్ ఇసిరితే ఇచ్చేయండి. అండ్ ఈ వీడియోని మీతో పాటు దేవర చూసిన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, అక్టోబర్ 26న వితిన్ సినీ ఛానల్ స్టార్ట్ చేసి 4 years కాబోతుంది. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ నంబర్, లైక్ 180-190 kg జాతరత్నాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మీరు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీరు ఇప్పటి వరకు నొక్కలేదంటే, నా కంటెంట్ బాగుంటే డెఫినెట్లీ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సబ్ దేవర పార్ట్ 1 ఈస్ జస్ట్ అవతార్ ద వే ఆఫ్ వాటర్, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ అక్కడ ఉన్నది జేక్సలి, ఇక్కడ ఉన్నది కోటలపులి అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా కొత్తగా స్టార్ట్ చేశాను. ఏదైనా మాట్లాడాలంటే, డిస్కస్ చేయాలంటే ఆర్ పర్సనల్ అప్డేట్స్ ఇక్కడే దొరుకుతాయి. వెంటపడండి. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.